గురూజీ తాడేపల్లిగూడెం నుంచి లక్ష్మీ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో మేడం. నమస్కారం అండి లక్ష్మి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన అండి సత్యనారాయణ అండి, పి సత్యనారాయణ. నక్షత్రం చెప్పండి. నక్షత్రం గట్ట డేట్ ఆఫ్ బర్త్ ఏం తెలియదండి. సుమారు వయసు 40 సంవత్సరాలు లోపు 40 సంవత్సరాలు ఉండేయండి. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురువు గారు, మీకు పాదాలకి అనంత కోటి వందనాలు సార్. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. మా బావ వయసు అయితేనండి 40 సంవత్సరాలు ఉంటుందండి సార్. అంతేండి ఇప్పుడు ఒక 6 నెలలు బాగుంటాయండి, మళ్ళీ రాగా ఏదో ఒకటి బండికి ఇక్కడ తగిలేసేలా పడిపోదు. ఈయనైతే గొడవ పనికి వెళ్తారండి, బస్తాలు మోయడానికి, మందు బస్తాలు మోయడానికి అండి. అయితే అండి వెళ్ళడం ఏదో ఒకటి పడిపోవడం, 3 నెలలు బెడ్ రెస్ట్, లేకపోతే ఒక 50,000 30,000 అలా దెబ్బ, ఏదో ఒక దెబ్బ తగులుతామండి. మళ్ళీ కొన్ని ఒక నెల 2 నెలలు కవర్ అయిన తర్వాత మళ్ళీ పనికి వెళ్తే మళ్ళీ 3 నెలలు బాగానే ఉంటదండి, మళ్ళీ ఏదో ఒక దెబ్బ తగులుతుందండి. అదండి నేనైతే సీట్లు వేస్తానండి, సీట్లు వేసి అలా వస్తాను సార్. మీరండి మీ ఆశీర్వాదం వల్ల తినడానికి తిండికైనా దేనికైనా లోట్లేదు సార్. మీరు జలదేవం అన్నారండి, జలదేవం వెలిగేస్తున్నానండి. దుర్గాదేవి గుళ్ళో నిమ్మదేవరాజు శుక్రవారం రాహుకాలం అన్నారండి గురువు గారు. అదైతే నాకు స్పష్టంగా నాకు నిదర్శనం నాకు కనిపించిందండి. నాకు ప్రాణం అండి. నేను ఎవరితోని బద్ధశత్రువుగా వెళ్ళను. మీరు అన్నారని చూడండి, డబ్బుల నుంచి ఎవరికైనా సాయపడండి అమ్మా, ఎక్కువ వడ్డీలు కదండి. నాకున్న కాడికి ఏదైనా, నాకున్నదానికి వచ్చిన వాళ్ళకి ఏమీ లేదనుకుంటా, నాకున్నదానికి అప్పైనా సప్పైనా అలా పెట్టుకుంటా అలా వెళ్తున్నానండి. మీ ఆశీర్వాదం వల్ల మీ ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా చూస్తానండి. మీరు అంటే నాకు పంచి ప్రాణాలండి గురువు గారు. మంచి తల్లి, ఎప్పుడు మా ఆశీస్సులో ఉంటుందమ్మా. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చక్కగా చేయండి. మీ భర్త గారి ఆరోగ్యము సరిపోతుంది, మంచిగా ఉంటారు కుటుంబంలో. వేరే ఇంకేం అవసరం లేదు. ఇలాగ ఇంట్లో పాదరస లింగం ఉంది, దాన్ని పూజ చేసుకోండి. ఇంకో లింగం ఉంది, దాన్ని పూజ చేసుకోండి. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల ఇవ్వండి, ఒక 16 వారాలు. ప్రతిరోజు ఉదయం లేవగానే ఇప్ప నూనెతో ఇంట్లో దీపం వెలిగించుకొని ఈ వెంకటేశ్వర వజ్ర కవచము, కనకదార స్తోత్రం రోజు చదువుకుంటూ రండి. అమావాస్య రోజు తులసి మొక్క దగ్గర 7 దీపాలు వెలిగించి ఆ ఒక తులసి మొక్కకి విశేషంగా పూజ చేయండి. అమావాస్య ఇలా చేస్తూ ఉంటే మీ జీవితంలో మీరు ఏదైతే చీటీ వ్యాపారం ఇలాంటివి ఏదైతే చేస్తుంటారో వాటిలో ఎప్పటికీ లాస్ కాకుండా ఉంటుంది. మీ భర్త పేరులో ఈ ఒక మాస శివరాత్రి అంటాం కదా, మాస శివరాత్రి చతుర్దశి రోజు, అలాంటి రోజు శివాలయంలో రుద్రాభిషేకం ఒక 5 మాసాలు నెలకు ఒకసారి చేపించండి. అలా చేయడం వలన వాళ్ళ ఆరోగ్యము సరిపోతుంది. ఎలాంటి అపమృత్యు, అపకంటక రావు, అంటే గండాంతరాలు ఇలాంటి మృత్యు దోషాలు దగ్గరకు రావు. ఆరోగ్యము సరిపోతుంది, మీరు సరిపోతారు తల్లి. మంచిదవుతుందమ్మా. నమస్తే. లక్ష్మి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ 24 గురువుల గురించి తెలియజేస్తున్నారు. అంటే గురువే సర్వలోకానాం విషజయ భవరోగిణ మనం చెప్తూ ఉంటాం కదా. గురువు అన్ని చోట్ల ఉంటాడు, అన్ని రకాలుగా ఉంటారు. మన జీవితంలో మన గురువు మనకి లభించాలి, మనకి మంచిది కావాలి, మనలో ఉండాలి గురువు, మనకి గురువు అనుగ్రహం కావాలి అని ప్రతి ఒక్క మనిషి జీవితంలో తపన పడుతూ ఉంటాడు. గురువు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా ఏదో రకంగా కనబడుతూ మన దారిని తీసుకెళ్తూ ఉంటాడు. దైవం మానస రూపేణ అన్నారు గొప్పవార్లు. భగవంతుడు మనిషి రూపంలో మన ముందుంటాడు, కానీ భగవంతుడు నేరుగా చూటిగా ఎద్దరికి రాడు. అంటే దైవం మానస రూపేణ, దైవం మానవ రూపము అని అర్థం. దాని అర్థం అంటే మానస రూపం అంటే ఏం చెప్పండి, మనసు రూపంలో వస్తుంది అని అర్థం. అందుకే ఈ ఒక భగవంతుడు మానవ రూపంలో కనబడి మన జీవితంలో మనకు మంచి చేస్తూ ఉంటాడు. అంటే గురువు భగవంతుడితో సమానము అనే దీని అర్థం. ఏ గురువైనా సరే, మనకి ఏ ధర్మ గురువైనా కావచ్చు, ఏ గురువైనా కావచ్చు, మన జీవితంలో ఏదో ఒక మంచిది మనకి నేర్పుతున్నాడు అంటే అతను దేవుడితో సమానం. మనకి ఏదైనా తెలియపరిచాడు, మన జీవితంలో ఒక మంచి మార్గాన్ని మనం తీసుకెళ్ళాడు, ఒక ఆధ్యాత్మిక మార్గంలో మనం తీసుకెళ్తున్నాడు అంటే అతను గురువు ఒక తత్వం ఉన్నవాడు, అవధూతుడు. ఇలా ప్రతి ఒక్కరిని ఒక గురువుని మనం గౌరవించాలి. అలా గురువుని గౌరవిస్తూ ఉంటే మనకి తెలియకుండానే మనలో ఉన్న కర్మలు ఎన్నో దూషిస్తాయి, ఎన్నో దూరం అయిపోతాయి కర్మాలు.
కర్మాలు దూరం అయ్యాయంటే మనం పుణ్యప్రదమైనట్టే కదా, పుణ్య ప్రతిఫలం వచ్చినట్టే కదా. అవును, జీవితంలో ఒక మనిషి మంచి స్థాయికి ఎదగాలి అని చాలా ఆశ ఉంటుంది. నిజమే, ఆ మంచి స్థాయికి ఎదగాలి అంటే దానికి ఒక మంచి మార్గం కూడా ఉండాలి.